డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. బంగారం ధరల గురించి మాట్లాడుకుంటే మరి ఒకానొక రోజు 1,30,000 దాకా వెళ్ళిన ధర ఈ రోజు 1,20,000 మధ్యలో ఉంది. ఒక్కొక్క రోజు కొంచెం పెరుగుతుంది, కొంచెం తగ్గుతుంది. సరే, ఏదేమైనా ఇది వెళ్తుంది చాలా వరకు అనుకున్న వాళ్ళకి కొంచెం గుడ్ న్యూస్ అని అనుకోవాలి. మళ్ళీ ఒకవేళ పెరిగితే దానికి చైనా ఏమైనా కారణం అవుతుందా అంటే ఎందుకు అంటే ఒకసారి సార్. ఒక రకంగా మీరు చెప్పిన వార్తలో కొంత నిజం ఉంది, కానీ అది ఖచ్చితంగా అమలవుతుందా కాదా అని మనం చెప్పలేము. ఉధృతంగా పెరిగినటువంటి బంగారం రేటు 1,50,000 దాటి 2 లక్షల దాకా పెడుతుందేమో అని కొంతమంది భావించినటువంటి, అట్లాగే వెండి కూడా విపరీతమైన రేట్లలో వెళ్ళినటువంటిది పగ్గాలు వేసినట్టుగా ఒకసారి కొంచెం వెనక్కి లాగడం జరిగింది. బహుశా 10-15 వేల రూపాయలు సుమారుగా బంగారం రేట్లో 20 దాకా మనకు తేడా వచ్చింది. వెండిలో అయితే విపరీతంగా మనకు 50,000 రూపాయల దాకా కూడా తేడా వచ్చినట్టు కనబడుతుంది మనకు. ఇంకా ఇది తగ్గి 1 లక్ష దాకా వస్తుందేమో అని చాలామంది ఆలోచిస్తున్న టైంలో ఒక చిన్న జట్కి జరిగింది. ఇక్కడ ఏంటంటే, ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉపయోగించే దేశాల్లో చైనా ఒక అగ్రగాములుగా ఉంది. ఈ చైనా లోపల ఎక్కువ బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశంగా కూడా చైనా లోపల ముందు స్థానంలో ఉంటుంది. ఇంతకుముందు దీనికి వ్యాట్ రద్దు చేశారు. అంటే వ్యాట్ లేదు, బంగారానికి వ్యాట్ లేకుండా బంగారం కానీ, బంగారు ఆభరణాలు కానీ, స్వచ్ఛమైన బంగారం కానీ, బంగారు ఆభరణాలు కానీ వ్యాట్ రద్దు చేశారు. వ్యాట్ లేదు దానికి. వ్యాట్ లేకపోవడం వల్ల దాదాపు 5% తేడా సుమారుగా వస్తుండేది. 5% పన్నులు సుమారుగా 5, అంతకన్నా మించి కూడా కొన్ని చోట్ల ఎక్కువగా తేడాలు ఉండేవి. ఇప్పుడు అక్కడ నవంబర్ 1 నుంచి వ్యాట్ను అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే బంగారానికి ఎక్కువ మంది ఎగబడి కొనడం వల్ల రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది చైనా లోపల. మిగిలిన రంగాలు కూడా బాగా దెబ్బతింటున్నాయి. ఎందుకంటే పెట్టుబడి అంతా ఇక్కడ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్లో పెట్టే వచ్చే లాభం కన్నా బంగారంలో పెడితే లాభం ఎక్కువ వస్తున్నటువంటి నిర్ణయానికి చైనీస్ కూడా వచ్చారు. భారతదేశం తర్వాత ఎక్కువగా బంగారాన్ని వాడేది చైనానే నేను చెప్పాలంటే. ఎందుకంటే ఉపయోగం లోపల భారతీయులు నెంబర్ 1 ప్లేస్లో ఉంటారు, తర్వాత చైనా నెంబర్ 2 ప్లేస్లో ఉంటుంది. ఒక్కోసారి అటు ఒకసారి ఇటుగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో చైనా లోపల వ్యాట్ రద్దు చేయడం వల్ల బంగారం మీద బంగారం రేటు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. చైనాలో బంగారం రేటు పెరిగినట్టయితే ఎక్కువ బంగారం చైనా ఉత్పత్తి చేస్తుంది కాబట్టి అది ఉత్పత్తి చేసే బంగారం మీద రేటు పడినప్పుడు ఆటోమేటిక్గా మొత్తం దేశం ప్రపంచంలోనే బంగారం రేటులో తేడా వచ్చే అవకాశం ఉంటుందనేది అనుకుంటున్నారు. కాకపోతే 5%, 10% లోపల మొత్తం ఒకేసారి ₹1,00,000 మీద పెరుగుతుంది కూడా అనుకోవడం కరెక్ట్ కాదు. కొద్ది మార్పులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఈ ఒక్క కారణం చేతనే బంగారం ప్రపంచంలో మొత్తం తేర్పు వస్తాయంటే వేరే కారణాల వల్ల ఇంకా తగ్గడానికి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, బంగారం రేటు తగ్గడానికి కానీ పెరగడానికి కానీ ఒక్కటే కారణం ఎప్పుడు ఉండదు. ప్రపంచంలో జరిగేటువంటి అనేక కారణాల్లో దీని మీద ఆధారపడి ఉంటాయి. మనం చెప్పినట్టుగా డాలర్ స్ట్రాంగ్గా ఉండడం కానీ, లేకపోతే అలాగే స్టాక్ ఎక్స్చేంజెస్ చాలా స్ట్రాంగ్గా ఉండడం కానీ, ఇండియన్ రూపీ స్ట్రాంగ్గా ఉండడం కానీ, అలాగే యుద్ధాల గురించి కూడా మనకు ప్రపంచ శాంతి ఉండడం కానీ, ఇలాంటివన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయి. ఇంకెక్కడైనా ఏదైనా తేడా వస్తే ఆ తేడా కూడా దీని మీద కనబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కానీ ఒకటి స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ఏ మార్పులు రాకపోయినట్టయితే కొద్ది గొప్ప డెఫినెట్గా మార్పు అనేది పెరగడానికి అయితే అవకాశం దోహదం కనబడుతుంది. అది ఎంత పెరుగుతుంది, ఎంత మేరకు ఉంటుంది మార్కెట్లో మనం చెప్పలేం. కానీ డ్రాస్టికంగా పెరిగిపోయి ఒకటేసారి 1.5, 1,50,000, 2 లక్షలు పోతుంది మాత్రం చెప్పడానికి వీల్లేదు. ఒక 5-10 వేలలో తేడా వచ్చే అవకాశాలు కూడా ఒక చైనాలో వ్యాట్ విధించడం వల్ల వచ్చేటువంటి మార్పు వల్ల ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతకన్నా గొప్ప మార్పులు అయితే జరగకపోవచ్చు అని మనకు అనిపిస్తోంది. కాబట్టి భయపడిపోయి మళ్ళీ బాగా పెరుగుతుందేమో అని వెంటనే కొనుక్కోవడానికి ప్రయత్నం చేయడం కానీ, లేదా ఉంటే నేను కొనుక్కోవాలని అనుకున్నాను కాబట్టి కొనుక్కోకుండా పోతే మళ్ళీ రేపు పొద్దున ఏం జరుగుతుందని భయం కాకుండా ఒకటి స్టడీగా ఉండి ఇంకా కొంతకాలం వెయిట్ చేసి చూసిన తర్వాతనే కొనుక్కోవడం చాలా మేలు. లేదు కొనుక్కోవాలి అనుకున్నట్టయితే మీ దగ్గర డబ్బు ఉంటేనే కొనుక్కోండి. ప్రతిసారి మనం చెప్పే మాట, వడ్డీకి తెచ్చి అప్పు చేసి పప్పు కూడా తిందామనే ప్రయత్నం మాత్రం చేయకండి. తద్వారా చాలా తేడాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బంగారం కూడా ఫ్లక్చువేషన్లో ఇప్పుడు ఉంది, నడుస్తోంది, స్థిమితంగా లేదు. ఒక స్థిమితమైనటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాతనే బంగారం మీద పెట్టుబడి పెట్టడం అనేది ఎవరైనా చెప్పగలేటువంటి రితో చేసేవాళ్ళు. ఇంకా బాగా డౌన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు కొన్నదంతా కూడా వేస్ట్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది మీకే అనిపిస్తుంది. బాగా పెరిగితే అయ్యో నేను చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది. అంత డ్రాస్టిక్గా పెరిగే అవకాశాలు అయితే లేవు, తగ్గడానికి అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. పెరిగితే కొద్ది గొప్ప పెరగవచ్చు, అంతకన్నా ఎక్కువ అయితే తేడా రాకపోవచ్చు.
ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. Yes. పరిస్థితులు ఏమైనా మారితే ఆటోమేటిక్గా దానికి తగ్గించే పరిస్థితులు ఉంటాయి, సిచ్యువేషన్స్ ఉంటాయి. వీటి బట్టి వెండి మాత్రం పెరగడానికి డెఫినెట్గా అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అది ఇప్పుడు ప్రస్తుతానికి తగ్గుతుంది కానీ భవిష్యత్తులో పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. Yes. ఇప్పుడు తగ్గడానికి కూడా కారణాలు ఏంటంటే కొన్ని వాహనాలు వాటికి సంబంధించినటువంటి ఉత్పత్తులు కొంత తగ్గాయి. అవి త్వరలోనే ఆ ఉత్పత్తులు బాగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ ఉత్పత్తులు బాగా పెరిగితే ఆటోమేటిక్గా వెండి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెండికి మాత్రం పాజిబిలిటీస్ భవిష్యత్తులో చాలా డెఫినెట్గా ఉంటాయి. బంగారానికి మాత్రం పాజిబిలిటీస్ లేవు. అంటే బంగారం మాత్రం చెప్పలేవు, ఇది ఇతోధికంగా అటు ఇటు ఫ్లక్చువేషన్లోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వెండి మీద పెట్టుబడి పెట్టదలుచుకున్న వాళ్ళు తగ్గగానే ఒకేసారి దాని మీద కొంచెం కొనుక్కోగలిగితే ఇంకా కొంచెం తగ్గుతుంది. వెండి కూడా కొంచెం తగ్గ పాజిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడున్న ట్రెండ్లో కొంచెం తగ్గడానికే భవిష్యాలు కనపడుతున్నాయి కానీ పెరగడానికి అంత గొప్ప అవకాశాలు లేవు. చైనా ప్రభావంలో కొద్ది గొప్ప తేడా మాత్రం రావడానికి అవకాశం ఉంది. ఒక విషయం చెప్పండి సార్, అంటే బంగారం ధర ఒకసారి ఎగిసి పడింది కదా, మరి ఎగిరెగిరి పడింది బంగారం ధర, ఇంకా అలాగే 2 లక్షల వరకు వెళ్ళిపోతుందని అన్నారు. చాలా మంది నిపుణులు కూడా చెప్పారు ఇంకా ఇలాగే పెరుగుతుంది బంగారం ధర, పడే ఛాన్స్ చాలా తక్కువ ఉంది అన్నారు. మరి ఒకేసారి ఎందుకు డౌన్ ఫాల్ వచ్చింది అని అంటే దేనికి కారణం డౌన్ఫాల్ ఏంటంటే రావడానికి రకరకాల కారణాల వల్ల వచ్చింది. ఒక కారణంగా కాదు. ఒకటి యుద్ధాలు ఆగిపోయినాయి, డాలర్ బాగా స్ట్రాంగ్ అయిపోయింది, రూపీ స్ట్రాంగ్ అయిపోయింది, తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్ ముఖ్యంగా చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఇవన్నీ స్ట్రాంగ్ అయిపోయే వరకు దాని మీద పెట్టే పెట్టుబడులని అక్కడికి పెట్టుబడి ఎగిరిపోయినాయి. అంతకుముందు అవన్నీ వీక్గా ఉండడం వల్ల బంగారం మీద పెట్టారు పెట్టుబడులు. ఇవన్నీ స్ట్రాంగ్ అయిపోవడం వల్ల మొత్తం దీంట్లో డబ్బులన్నీ దానికి ఎగిరిపోయినాయి. బంగారం మీద పెట్టుబడులు ఎక్కువ పెట్టట్టు కొనేటి తగ్గిపోయింది. డిమాండ్ ఎప్పుడైతే తగ్గిపోయిందో సప్లై ఆటోమేటిక్గా దానికి ఆటోమేటిక్గా రేట్లు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అది జరిగినటువంటి తతంగం ఇప్పటిదాకా. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ అందులో మార్పు వస్తే వస్తుంది. అందుకే ఎవరు కూడా ఎంత గొప్ప మేధావి కూడా ఖచ్చితంగా ఈ రోజున ఇది జరుగుతుంది, బంగారం ఇవాళ పెరిగి తీరుతుందని ఎవరు చెప్పలేడు. ప్రపంచంలో తగ్గి తీరుతుందని ఎవరు చెప్పలేరు. జరుగుతున్న దాన్ని బట్టి కొద్ది గొప్ప చేంజెస్ ఒక వారం రోజులు ఎలా ఉంటుంది, 10 రోజులు ఎలా ఉంటుంది కొంచెం చెప్పడానికి అవకాశం ఉంటాయి. కానీ ఇది 2 లక్షలకి ఎగిపోతుంది లేదా లక్షలకు దాటిపోతుందని ఇలా ఊరికే అంటే ఇది ఏంటంటే ఒక అదృష్టం కోసం చిలక జోష్యం చెప్పినట్టు ఉంటుంది. అది జరుగుతుందా లేదని ఎవరికి తెలియదు సంగతి. అలా చెప్పడం వేరు, నైపుణ్యంతో చెప్పడం వేరు. నైపుణ్యంతో చెప్పేవాడైతే ఒక 10 రోజులు 15 రోజులు నెల రోజుల ట్రెండ్ చెప్పగలడు తప్ప అంతకన్నా మించి చెప్పడానికి అవకాశం లేదు. ఆ తర్వాత ఏం జరుగుతున్నది ఎవరు చెప్పలేదు. అంటే తగ్గుతుంది కదా సార్, మళ్ళీ పెరిగిపోతుందేమో అని ఇప్పుడు కొనుక్కోవచ్చు అంటారా? ప్రస్తుతానికైతే తగ్గి ఉంది, తగ్గడానికే ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. చైనా లోపల వ్యాట్ని ఎత్తివేయడం వల్ల బంగారం మీద కొద్దిగా మార్పులు వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే అది శాశ్వతమా? ఇప్పటిదాకా అయితే చైనాతో సంబంధం లేకుండా తగ్గుకుంటూ వస్తుంది కదా. అంటే ఆ తగ్గుదల ఎలాగో ఉంటుంది కదా. చైనాకు సంబంధించి కొంచెం పెరిగినా తగ్గేదంటూ అది కూడా 2 రోజులు పెరగవచ్చు, 3వ రోజున మళ్ళీ తగ్గి వెనక్కి రావడం కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. మీకు అర్థమైందా నేను చెప్పేది? చైనా అనేది ఒక వ్యాట్ అంటే అది శాశ్వతంగా ఉంటుంది, అంత మాత్రమే తగ్గుతుంది, అంత మాత్రం పెరుగుతుంది. ఇండియాలో కూడా పెరిగినా అక్కడ పెరిగినట్టుగా పెరుగుతుంది, కానీ అంతకన్నా మించి పెరగదు. చైనాలో వ్యాట్ పెంచుకుంటూ పోతారు. ఒకసారి వ్యాట్ ఉంది, వ్యాట్ని ఇంతవరకు వ్యాట్ వేసి లేదు, ఇప్పుడు వ్యాట్ వేస్తున్నారు. 5% 7% తేడా వస్తుంది, 5% to 7% డిఫరెంట్ వచ్చు. ఈ 5% 7% అంటే ఎప్పుడో మనకు 150 నుంచి మనం తగ్గుకుంటూ వస్తున్నాం కదా, 120 దాకా వచ్చాం కదా. అంటే ఒక 30,000 డిఫరెన్స్ వచ్చినట్టే కదా. 30,000లో 5% ఎంత వస్తుంది మనకు? చాలా తక్కువ కదా. అంటే చైనా వల్ల వచ్చేటువంటి మార్పు కొద్దిగే, అది 2 రోజులు 3 రోజులు వారం రోజులు ఉంటుంది ఆ ప్రభావం. కానీ మొత్తం ప్రపంచంలో వచ్చే మార్పు వల్ల ఇంకా తగ్గితే ఆటోమేటిక్ కిందికి వెళ్ళిపోతుంది, కానీ పైకి వెళ్ళదు కదా. కాబట్టి ఒక్క సంఘటన వల్ల ఇక స్టార్ట్ అయింది, ఇది 150కి వెళ్ళిపోతుంది, 2 lakhs వెళ్ళిపోతుంది. తెలివి తక్కువ వాళ్ళు చెప్పేటువంటి మాట, కానీ తెలివైన వాళ్ళు ఎవరు ఆ మాట చెప్పరు. బంగారం గురించి కొంచెం ప్రిడిక్ట్ చేయగలుగుతాం తప్ప ఎక్కువ మనం చేయలేము. కారణం ఏంటంటే అనేక సంఘటనల మీద ఆధారపడేది. ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగినది బంగారం మీద ప్రభావం చూపిస్తుంది. ఏ సంఘటన ఎప్పుడు జరుగుతుందో ఎవరు చెప్పగలరు? అందుకోసమనే ఊహలకు అందనటువంటిది బంగారం. ఇలా కొంచెం చర్చించుకుంటూ ఉన్న దాంట్లో అవకాశం మేరకి దాన్ని ఎలా చేయాలనేది కొద్దిగా అవకాశం ఉన్న మేరకి ఆలోచన చేసి ముందుకు వెళ్ళడం మంచిదని ఉద్దేశం. ఇన్ కేస్ కనుక పెరిగితే దానికి చైనా కారణం కావచ్చు అంటారు. ఇప్పుడు పెరగడానికి మాత్రం చైనా కారణం కావడానికి అవకాశం ఉంది. అంటే చైనాలో వ్యాట్ తీసేయడం వల్ల చైనాలో రేట్లు పెరిగినప్పుడు చైనా నుంచి వచ్చే బంగారం అంతా ఆటోమేటిక్గా ఎక్కువ రేటుకు వచ్చే అవకాశం ఉంది. చైనా నుంచి ఎక్కువ బంగారం వస్తుంది కాబట్టి బయటికి డెఫినెట్గా బంగారానికి రేటు కొంత తేడా వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అంటే తాత్కాలికంగా కొంత రేటు పెరిగే పాసిబిలిటీస్ ఉన్నాయి, అది శాశ్వతమైందని మాత్రం చెప్పడానికి అవకాశం లేదు. థ్యాంక్ యూ సార్.